నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతుంటే. Hello family members, welcome back to my channel. తెలంగాణ వాదులు గాని సమైక్యవాదులు గాని ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్ని కల్లా ఇదే ఆగిపోతుంది. పృథ్వీరాజు ఎవరు రమ్మను ఆయన ఖచ్చితంగా చెప్తానా, ఎవడైనా సరే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఫోటోలో పండ పెట్టేసిన అని లైలా ఎక్కడ కనిపెట్టండి భయ్యా లైలాని చూసి కింద పైన సీటు తడిచిపోయి. ఈ సినిమా, ఈ లైలా సినిమా ఈ రోజు 1000 కోట్లు ఇది. ఈ రోజు 1000 కోట్లు ఇది. కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అది 0% ఇక్కడ ఇచ్చారన్న. అన్నా డీజేటీలో నేను అదే అంటున్నా, డీజే సిద్ధు గారికి మూవీలో ఎంత యాటిట్యూడ్ చూపించినా బయటకు వచ్చి చాలా సాఫ్ట్ గా ఉంటారు. ఈయన ఒక స్టార్ కిడ్ గా ఎవరిని బాలకృష్ణ గారిని తీసుకొస్తారు, చిరంజీవి గారిని తీసుకొస్తారు, ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి నువ్వు ఇచ్చేది ఇంత చిల్లర సినిమా ఇస్తే లిటరల్ ఇంకొకరిని పిలిస్తే కూడా వాళ్ళు రారు. లిటరల్ నీ సినిమాలు చూసి రారు. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. జగన్ గారు వీళ్ళందరూ నెగిటివ్ టర్న్ చేస్తారు కదా, అలా నెగిటివ్ టర్న్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది. కంప్లీట్ గా వరస్ట్ అంటే ఒక్కటి కూడా హైలైట్ లేదా మూవీలో చెప్ప. సిపిని ట్రోల్ చేస్తాడా చెప్తా నా కొడుకు. ఈ నా కొడుకు వల్ల బాయ్కోట్ లైలా అంటారు. లైలా అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పిల్లని వదిలేసి ఈ సినిమాకి వస్తారు, ఎందుకంటే లైలా కోసం ఎవరు ఆపాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్లీ దానంతటదే ఆగిపోతుంది. లైలా మూవీ సినిమా ఎలా ఉంది కాదు, ఎంత బాలేదు, హౌ బ్యాడ్ ఇస్ ద ఫిలిం అని మాట్లాడుకోవాలి. అలా సినిమా చూసింది ప్రేక్షకుల కన్నా చూసిన వాళ్ళు బాధితులు అని పిలవాలి. అందరం బాధితులమే, అందరం కలిసి బాధపడతాం. చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం. బేసిక్ సెన్స్ కూడా ఉండదండి. అంటేనేమో హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి. ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే చెప్పాలన్న ఇంట్రెస్ట్ పూర్తిగా మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాడిన ఏవాణ్ణి కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. Please, sir, I want to reach 1 million likes. So please, sarapakara. Okay, thank you.